హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో షోడశ సోమవార వ్రతం. దీన్ని మనం వ్రతమైనా అనొచ్చు, లేదా పూజ అని కూడా అనొచ్చు. ఇది మీరు వ్రతంలాగా కూడా చేసుకోవచ్చు. వ్రతంలాగా అంటే 16 సోమవారాలు కంటిన్యూస్గా ఉపవాసం ఉండి చేసుకునేది. పూజ అంటే ఏదో ఒక సోమవారం మీకు నచ్చినట్టుగా మీకు కుదిరినప్పుడు చేసుకోవడం. సాయంత్రం పూట చేస్తే చాలా మంచిదని విన్నాను. ఈ వ్రతము నేను ఈ సోమవారమే స్టార్ట్ చేశాను. ఫస్ట్ సోమవారం మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు చూసుంటారు. నేను ఒక లైవ్ వీడియో కూడా చేశాను. ఈ వ్రతం చేసుకునేదానికి ముందుగా మనం పాటించాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఉపవాసం ఉండటం, బ్రహ్మచర్యం పాటించడం, ఆదివారం మధ్యాహ్నం నుండే మనము శుభ్రత అనేది మెయింటైన్ చేయడం. నాన్ వెజ్ అనేది ఆదివారం తెల్లవారి మీరు తీసుకున్నా కూడా మధ్యాహ్నం నుండి ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు తీసుకోకూడదు. నేను చాలా వీడియోస్ చూసి విని ఈ పూజ గురించి నాకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేసుకుని ఈ వీడియో తీస్తున్నాను. ఈ పూజకి కావాల్సిన వస్తువులు చూద్దాము. ముందుగా ఒక వినాయకుడి విగ్రహం కావాల్సి ఉంటుంది. దాంతోపాటు దీపాలు మీ ఇష్టం, కౌంట్ అనేం లేదు, 1, 3, 5 అలాగా. మనం ఇంట్లో నిత్యంగా పూజించే శివలింగం, దాంతోపాటు మట్టి శివలింగం ఒకటి కావాలి. అది మట్టి శివలింగము పుట్టమన్నుతో చేసినది. మనమే చేసుకోవాల్సి ఉంటుంది. పుట్టమన్ను తెచ్చి మనం పూజ చేసేటప్పుడు ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ కూడా మనము మట్టి శివలింగానికి పూజ చేస్తాం. దీంతోపాటు ఈ పూజకి మెయిన్గా కావాల్సింది గోధుమ రవ్వ ప్రసాదం. గోధుమ రవ్వని నేతిలో వేయించుకొని బెల్లం వేసి బాగా ఉడికించుకొని మనం పూజకి సమర్పించేటప్పుడు తేనె వేసి కలిపి సమర్పించాలి. ఇవి పూజకి కావాల్సినవి. పూజకి ఉండాల్సిన రూల్స్ చూసాము, కావాల్సిన థింగ్స్ చెప్పాను. నెక్స్ట్ ఏమంటే ఈ పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా కలశారాధన. ఒకవేళ మీకు కలశారాధన అలవాటు ఉంటే, చేస్తూ ఉంటే మీరు కలశం పెట్టుకోవచ్చు, లేకుంటే పర్వాలేదు. ముందుగా మనం చేసే పూజ దేవుడి వరకు చేరడానికి కలశం అనేది మెయిన్ కాబట్టి నేను ఇక్కడ కలశానికి పూజ చేస్తున్నాను. మనం కలశానికి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి పూజ చేసుకుని ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకి మనం చేసి పెట్టిన ఈ మృణ్మయ లింగంకి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజకి పార్వతీ పరమేశ్వర్ల ఫోటో అనేది కంపల్సరీ. మనము పూజకి కూర్చునేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మనం ఎందుకు ఈ వ్రతం చేస్తున్నాము, ఏదైనా కోరిక కోరుకొని, లేకుంటే ఏదైనా మంచి జరగాలని అనుకొని చేస్తూ ఉంటే మనం ఆ సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 16 సోమవారాలు కంటిన్యూస్గా చేసుకోవాలి. లేడీస్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయొచ్చు. ఈ 16 సోమవారాల వ్రతము 4 మంత్స్లో కంప్లీట్ అయితే చాలా మంచిదని విన్నాను. మనము పూజ స్టార్ట్ చేసుకున్న తర్వాత కలశానికి పూజ చేసుకొని, వినాయకుడికి పూజ చేసుకొని, నైవేద్యం, ధూపం, దీపం, రవ్వ ప్రసాదం, పండ్లు, టెంకాయ అంతా కూడా సమర్పించి ఒక పువ్వు తీసుకొని మనం పంచపాత్రలో ఏదైతే నీరు పెట్టుకుంటామో ఆ నీటిని అద్ది మొత్తం అంతా కూడా చల్లాల్సి ఉంటుంది. వినాయకుడికి పూజ చేసేటప్పుడు వినాయకుడి మీద, శివుడికి పూజ చేసేటప్పుడు లింగం మీద వేయాల్సి ఉంటుంది. కాకుంటే మనం ఇక్కడ మట్టి లింగం పైన నీరు కానీ, తేనె కానీ, పాలు కానీ వేయలేం కాబట్టి మనము పక్కకి వేసుకోవచ్చు. ఇక్కడ ఈ పూజ ఇలాగే చేయాలి అని లేదు. ఏ మంత్రాలు ఏమీ రాకున్నా బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ చదువుకున్నా సరిపోతుంది. ఈ వ్రతానికి సంబంధించి యూట్యూబ్లో ఒక డెమో వీడియో ఉంది. ఒకవేళ మీకు కావాలంటే ఆ వీడియోని విజిట్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చూసి నాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఈ వ్రతం స్టార్ట్ చేసుకున్నాను. 16 విధాలుగా
మనము దేవుడికి పూజ చేసుకుంటాము. ఇక్కడ మనం పెట్టే కలశము, దీపం అన్నీ కూడా కౌంట్ వస్తాయన్నమాట. ముందుగా మనము అక్షంతలు తీసుకొని సంకల్పం చెప్పుకునేటప్పుడు ప్రాణాయామం చేసుకొని గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేసుకొని తర్వాత మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజలో మనకి వినాయకుడు చాలా మెయిన్. మన పూజ దిగ్విజయంగా 16 సోమవారాలు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి కాబట్టి మనము ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవడం శ్రేయస్కరం. నేను ఈరోజు ఈ పూజ అయిపోయిన తర్వాత రోజంతా ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్, ప్రసాదం ఏదైనా తీసుకోవచ్చు. ఉపవాసం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉప్పు వేసినవి ఏవి కూడా తీసుకోకూడదు. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరినైనా ఒకరిని ఇంటికి పిలిచి మనం వాయనం ఇవ్వాల్సి ఉంటుంది. అలా మనం 16 సోమవారాలు ఎవరికో ఒకరికి వాయనం ఇవ్వాలి. నేను వాయనం ఇచ్చి అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి కపిల తీర్థం వెళ్ళి దేవుడి దర్శనానంతరం అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకున్నాను. అదే రోజు రాత్రి లైట్గా టిఫిన్ తీసుకున్నాను. నేనైతే సాయంత్రం 6 వరకు ఉన్నాను తినకుండా. ఒకవేళ కటిక ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు మరుసటి రోజు వరకు కూడా ఉండి దేవుడి దర్శనానంతరం భోజనం చేయొచ్చు. ఈ 16 సోమవారాల వ్రతం నాకు కూడా నిర్విఘ్నంగా జరగాలనుకుంటున్నాను. ఒకవేళ మీరెవరైనా చేయాలనుకుంటే ఈ వీడియో కొంచెం లెంతీ. ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతుంది. ఒకవేళ ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. మా ఇంట్లో చేసుకున్న పూజలు, వ్రతాలు, మేము విజిట్ చేసిన ప్లేసెస్, మా ఇంట్లో నేను ఏ విధంగా కుక్ చేస్తున్నానో చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కూడా ఉన్నాయి. 1 డే షార్ట్ ట్రిప్స్ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ విజిట్ చేసి మీకు నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.